మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. ప్రభుత్వ విప్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పిడుగు హరిప్రసాద్ గారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. తిరుపతి శాసన సభ్యులు గౌరవనీయులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గౌరవనీయులు చల్లపల్లి శ్రీనివాస్ గారికి సాదరంగా స్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోడ్డు రవాణా సంస్థ గౌరవనీయులు కొనకళ్ళ నారాయణరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. కమిషనర్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎక్స్ ఆఫీసో వీసీ మరియు ఎండి గౌరవనీయులు సిహెచ్ ద్వారకా తిరుపతిరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ ముఖ్య అతిథులందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. గౌరవనీయులు సిహెచ్ ద్వారకా తిరుమలరావు గారు ఐపీఎస్ వారికి స్వాగతం సుస్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ కూడా మనం ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలో అనే అంశాన్ని బోధిస్తూ ఉంటాయి. మరి ఈ విధంగా ధర్మాన్ని మనం ఆచరించడం ద్వారా నిత్య జీవన విధానాన్ని ఎంతో అర్థవంతంగా జీవించగలం అని నిరూపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు. వారికి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. 2025వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన పళని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రాన్ని మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు సందర్శించారు.